హాయ్ అందరికీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ టాపిక్ నేను మాట్లాడబోతున్నా. ఏదైతే హైదరాబాద్లో హెచ్సియు నడుస్తుందో చాలామంది సెలబ్రిటీలు కానీ చాలామంది మాట్లాడుతున్నారు దీని విషయం. సో నేను కూడా ఒక 2 minutes దీని గురించి నేను మాట్లాడుతున్నాను. సో లాస్ట్ వరకు చూడండి, ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ యూజ్ అవుతుంది. నచ్చితే చాలామందికి ఫార్వర్డ్ చేయండి. సో సో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఏదైతే 400 ఎకరాలను నేలమట్టం చేయడానికి మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారో అది చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ ప్రాణ త్యాగాలకు అయినా సిద్ధమై పోరాడుతున్నారు అక్కడ. సో అందుకే మనవంతు కూడా మనం ఏదో ఒక రకంగా మెసేజ్ ఇవ్వాలని నేను ఈ వీడియో చేస్తున్నాను. సో దయచేసి దీన్ని లాస్ట్ వరకు చూసి నచ్చితే షేర్ చేయండి. సో మరి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని అక్కడ డెవలప్మెంట్ చేయాలని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. సో డెవలప్మెంట్ పేరుతోని అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ని మొత్తము ధ్వంసం చేయడానికి సిద్ధమై చాలా వరకు చేస్తున్నారు. సో నేనేం అడుగుతున్నా అంటే, హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్ అయి ఉంది. సో ఈ హైదరాబాద్ డెవలప్ అయిన చుట్టుపక్కల ఎంతో ఉంది మనకు. సో ఎగ్జాంపుల్ తీసుకోండి, జూ పార్క్ ఉంది. జూ పార్క్ ఇదే 300 ఎకరాలు ఉంది. దాన్ని తీసుకెళ్ళి షాద్నగర్ లేచేస్తే ఇక్కడున్న జూ పార్క్ ఏరియాను మొత్తం డెవలప్ చేయండి, అక్కడ ఏదైనా కట్టండి. దాని తర్వాత ఎర్రగడ్డ హాస్పిటల్ ఉంది. ఆ హాస్పిటల్ కూడా చాలా పెద్ద ఉంది. అక్కడ నుంచి ఆ హాస్పిటల్ను అనంతగిరి హిల్స్లో ఇంతకుముందు ఉన్న సీఎం అక్కడ షిఫ్ట్ చేస్తా అన్నారు. మరి ఇట్లాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇది కాకుండా మనకు షాద్నగర్ ఎంత దూరం ఉంది? జస్ట్ 40 kilometers మాత్రమే ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సరౌండింగ్లో చాలా భూములు ఉన్నాయి మనకు, ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ. సో అక్కడ డెవలప్మెంట్ చేయండి. కొత్త ఏరియా డెవలప్మెంట్ చేస్తే మనకు అక్కడ ఉన్న భూముల రేట్లు పెరుగుతాయి. అక్కడ ఉన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఇంతకుముందు ప్లాట్ల మీద ఇన్వెస్ట్ చేసిరో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడ రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. సో అస్తమానం హైదరాబాద్లోనే డెవలప్మెంట్ చేయాలనుకుంటే, హైదరాబాద్ ఆల్రెడీ ట్రాఫిక్ జామ్ అయ్యి ట్రాఫిక్ మీద సోయలేదు. తర్వాత ఇంత పొల్యూషన్ అవుతుంది. ఢిల్లీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ ఇంత పొల్యూట్ అవుతున్నది. ఈ పొల్యూషన్ ఆల్రెడీ ఉన్నది. మనకు ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినా, ఎన్ని మెట్రో స్టేషన్లు వచ్చినా, ఎన్ని మార్గాలను ఇచ్చేసినా ట్రాఫిక్ మాత్రం తగ్గుతలేదు. మీరు ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్ళి అక్కడ ఐటీ కంపెనీలను తీసుకొస్తే ఇక్కడున్న జనాలు అక్కడ కొంతమంది షిఫ్ట్ అవుతారు. అంతేగాని ఇక్కడ హైదరాబాద్లో దాని అంతా అడవిని తీసేసి నేను ఆడనే అపార్ట్మెంట్లు కడతా, ఐటీ కారిడార్ అక్కడికే తీసుకొస్తా అంటే అది యూజ్లెస్. ఎందుకంటే మీకు ట్రాఫిక్ మీద సోయలేదు, జనాలు ఇంత పెరుగుతున్నారు, తర్వాత పొల్యూషన్ మీద అస్సలే లేదు. అంటే మంది ప్రాణాలతోనే ఆడుకుంటారు తప్ప ఏం లేదు. సో చాలా మనకు ఆప్షన్స్ ఉన్నాయి. అక్కడే చేయాలని ఏముంది? ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. సో చాలామంది దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారు. సో ఈరోజు పిల్లలు ఎంతో పోరాడుతున్నారు. సో ప్రతి ఒక్కరు దీన్ని ప్రశ్నించి గవర్నమెంట్కు మనం వాళ్ళకు చేసేటట్టు మనం చేస్తే చాలా వరకు ఒక అవగాహన అనేది వస్తుంది జనాలకు. సో డెవలప్మెంట్ చేయడానికి చాలా ఉంది మనకు. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర కానీ సీఎంఏ చెప్పారు మనకు, రీజనల్ రింగ్ రోడ్కు ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఒక సిటీ చేస్తాము, తర్వాత హైదరాబాద్ సిటీ ఇన్నర్ రింగ్ రోడ్ ఒకటి అని చెప్పి మూడు విభాగాలు చేసి అక్కడ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు. మరి అది ఎక్కడ పోయింది? సో అది మర్చిపోయి ఈరోజు దీన్ని తీసుకొచ్చి మొత్తం పబ్లిక్ను పరిశాన్ చేస్తున్నారు. అరే భయ్, మిమ్మల్ని గెలిపించినప్పుడు జనాలకు అంతా వ్యతిరేకం ఎందుకు చేస్తున్నారు అంటే, మన ముఖ్యమంత్రి గారు డిసైడ్ అయినట్టున్నాడు. ఇక నెక్స్ట్ టైం మనం ఎట్లాగో రాము, మనం ఇష్టం వచ్చినట్టు మనం చేసుకుందాము, వాళ్ళకేం చేసేది ఉన్నదని చెప్పేసి వాళ్ళు చేస్తున్నారేమో. సో చెయ్యండి, మీరు డెవలప్మెంట్ చేయాలనే థాట్ వచ్చింది ఓకే, కానీ ఆడనే చేయాలని ఏముంది? ఆడ చేయడం వల్ల మీకు ట్రాఫిక్ ప్రాబ్లం అవుతుంది. ఈ రోడ్స్ అన్నీ గత 20 ఏళ్ళ నుంచి ఎట్లున్న రోడ్స్ అట్లనే ఉన్నాయి. ఖాళీ కొన్ని ఫ్లైఓవర్స్ వచ్చినాయి. ఎక్కడైతే ఫ్లైఓవర్స్ వచ్చినాయి కొంతవరకు ట్రాఫిక్ అనేది తగ్గింది, కానీ రాని దగ్గర ఏంటి పరిస్థితి? సో ఒకసారి ఆలోచించండి. సో ఏడైతే మన ఔటర్ రింగ్ రోడ్ అవతల శంషాబాద్ ఎయిర్పోర్టు 111 జీవో తర్వాత చాలా మనకు భూములు ఉన్నాయి.
అక్కడ డెవలప్మెంట్ చేయండి. అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ భూమి పెరిగితే మళ్ళీ గవర్నమెంట్కు చాలా ఫండ్స్ వస్తాయి. ఈరోజు రియల్ ఎస్టేట్ పడిపోవడానికి కారణం ఇట్లాంటి అన్ని పనులు చేస్తున్నారు కాబట్టి జనాలు అయోమయంలో ఉన్నారు. కొనేటోడు కూడా కొంటలేడు, కొన్నోడు మళ్ళీ అమ్మందామంటే రేట్ వస్తలేదు. సో దయచేసి నేను చెప్తున్నది ఏంటంటే ఒకసారి చూడండి, ఒకసారి ఇదే కాకుండా ఎంత ఉన్నది అనేది. సో ఈ వీడియో నచ్చితే అందరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ సో మచ్.